హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు టారో విత్ శ్రీ విశిష్ట. మీరందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను. సో ఎప్పుడు కూడా పాజిటివ్గా ఉండండి, నెగిటివిటీలో అస్సలు ఉండొద్దు, సరేనా? సో ఎప్పుడు నెగిటివిటీలో ఉంటే నెగిటివ్ థాట్సే వస్తుంటాయి. పాజిటివిటీలో ఉండండి, పాజిటివ్గా ఆలోచించండి, ప్రాక్టికల్గా ఉండండి, సరేనా? సరే. సో ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలనుకునే వాళ్ళు డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ క్లియర్గా మెన్షన్ చేస్తుంది. సో మీరు దాన్ని కాల్ కానీ వాట్సాప్ చేసి పర్సనల్ రీడింగ్ అయినా తీసుకోవచ్చు. పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను. సో ఎవరైనా సరే పర్సనల్ రీడింగ్ తీసుకునే వాళ్ళు ముందు నాతో మాట్లాడిన తర్వాతనే పేమెంట్ చేయండి, సరేనా? నేను ఈ విషయం చెప్తున్నాను ప్రతిరోజు, ఓకేనా? సో ఇంకా అందరూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఓకేనా? ఓకే, మీరు లైక్ చేస్తే నా ఛానల్ ముందుకు వెళ్తుంది. సో నాకు సపోర్ట్ చేయండి. ఇంకా ఎవరికైనా సరే పెళ్లి సమస్యలు, ప్రేమ సమస్యలు, వివాహంలో సమస్యలు, ప్రేమికుల మధ్య గొడవలు, నరదృష్టి, నరఘోష, బ్లాక్ మ్యాజిక్, చాలామందికి వాళ్ళపైన బ్లాక్ మ్యాజిక్ జరిగిందా లేదా అని ఒక అనుమానం ఉంటుంది. సో దాని గురించి కూడా మీరు తెలుసుకోవచ్చు. ఇంకా విద్య, వ్యాపారము, విదేశీ ప్రయాణాలు, కోర్టు ఇష్యూస్, వ్యవసాయము, రియల్ ఎస్టేట్, భూ తగాదాలు, ఆస్తి వివాదాలు, ప్రేమికుల మధ్య గొడవలు, సో వాటికి సంబంధించి మీకు ఏదైనా పరిహారాలు కావాలంటే నన్ను అప్రోచ్ అవ్వండి. మీకు అద్భుతమైన పరిహారాన్ని ఇస్తాను. ఖచ్చితంగా జీవితంలో మీరు ముందుకు వెళ్తారు, ఓకేనా? సో చాలామందికి వాళ్ళ ఇంటి మీద ఏదైనా నెగిటివ్ ఎనర్జీ జరిగి ఉందని ఒక అనుమానం ఉంటుంది. వాళ్ళు ఇంట్లో కావచ్చు, లేకపోతే ఆఫీస్ ఎన్విరాన్మెంట్లో కావచ్చు, బిజినెస్ ఎన్విరాన్మెంట్లో కావచ్చు. సో వాళ్ళకు ఏదో ఒక నెగిటివ్ ఎనర్జీ ఉన్నట్టు ఏదో ఒక అనుమానం అనేది ఉంటుంది అన్నమాట. సో ఆ నెగిటివ్ ఎనర్జీ పోవాలంటే, ఆ దోషం పోవాలంటే దానికి అద్భుతమైన పరిహారం నేను ఇస్తాను, సరేనా? సో అట్లాంటి ఎనర్జీ నా పైన కానీ మా ఇంట్లో ఉందని ఏదైనా అనుమానం ఉంటే, సో మీ బిజినెస్ ఎన్విరాన్మెంట్లో కూడా అట్లాంటి నెగిటివ్ ఎనర్జీ ఏదైనా ఉంది అని మీకు ఏదైనా ఒక హెజిటేషన్, అనుమానం ఉంటే మీరు నాకు కాల్ చేయండి. అద్భుతమైన పరిహారం నేను ఇస్తాను, సరేనా? ఆ నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది, పాజిటివ్ ఎనర్జీ వస్తుంది, సరేనా? ఓకే. సో ఇంకోటి ఏంటంటే, నేను ప్రతిరోజు చెప్తున్నాను, ఫస్ట్ ఎవరైనా సరే మీ ఎనర్జీ ఏంటనే చెక్ చేసుకోండి, ఓకేనా? సో ఫస్ట్ మీ ఎనర్జీ ఏంటనే చెక్ చేసుకోండి. ఫస్ట్ మన బాడీలో ఎప్పుడు పాజిటివ్ ఎనర్జీ ఫ్లో అవ్వాలి, నెగిటివ్ ఎనర్జీ ఎప్పుడు ఫ్లో అవ్వకూడదు, ఓకేనా? ఓకే, సరే, మనం రీడింగ్ స్టార్ట్ చేద్దాం. యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పుకోండి, యూనివర్స్కి గ్రాటిట్యూడ్ చెప్పుకుంటూ ఉండండి. థ్యాంక్ యూ యూనివర్స్, గ్రాటిట్యూడ్. ఇంకా రీయూనియన్, మేనిఫెస్టేషన్ రెమెడీస్ కావాలన్నా నన్ను అప్రోచ్ అవ్వచ్చు, సరేనా? సరే, మేనిఫెస్టేషన్ ద్వారా మనం ఏదైనా కూడా అచీవ్ చేయొచ్చు, ఇది చాలామందికి తెలియదు. సో మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ కావాలన్నా నన్ను అప్రోచ్ అవ్వండి. సరే, మీ పార్ట్నర్ నేము, మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ ఇమాజిన్ చేసుకోండి. మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తే మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ ఇమాజిన్ చేసుకోండి. ఎనర్జీస్ బాగా కనెక్ట్ అవుతుంటాయి. ఓకే, 8 of swords, 8 of cups, okay, 6 of pentacles, 3 of cups, 3 of pentacles, 2 of swords, queen of wands. ఓకే, సో ఈ కార్డ్స్ ఎనర్జీ చెక్ చేస్తాను, సరేనా? సో ఇక్కడ క్లియర్గా ఏంటంటే, మీ పార్ట్నర్ వచ్చేసి అంటే మేబీ తన ఇక్కడ తన చుట్టూ నెగిటివ్ ఫ్రెండ్ సర్కిల్ ఏదైనా ఉండి ఉంటే, లేదా తన లైఫ్లో తన క్లోజ్ ఫ్రెండ్ అని చెప్తూ తనకి ఇట్లాంటి విషయాల్లో గైడ్ చేసే ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే, మీ పార్ట్నర్ని మిస్గైడ్ చేశారు. అంటే ఏంటి మిస్గైడ్ చేశారంటే, వీళ్ళు ఫస్ట్ మీ కెరియర్, మీ లైఫ్ గ్రోత్, మీ కెరియర్ మీద ఫోకస్ చేయి, మీ కెరియర్స్కి ప్రియారిటీ ఇచ్చుకో, మీ కుటుంబం, మీ ఫ్యామిలీకి ప్రియారిటీ ఇచ్చుకో, నీకు నువ్వు ప్రియారిటీ ఇచ్చుకున్న తర్వాతనే ఎవరికైనా ప్రియారిటీ ఇవ్వు.
సో మీ ప్రియారిటీ ఫస్ట్ ఏది అని బాగా మైండ్ వాష్ చేశారు. అంటే మీ ప్రియారిటీ ఫస్ట్ ఇది, నీ కెరియరు, నీ నీ హెల్త్, నీ ఫైనాన్షియల్ గ్రోత్, వీటి మీద నీ జాబ్ ఆర్ బిజినెస్ వీటికే ఇంపార్టెన్స్ ఇవ్వు నువ్వు. సో మీ ప్రియారిటీ ఫస్ట్ ఏది అని బాగా మైండ్ వాష్ చేశారన్నమాట మీ పార్ట్నర్ది. అంటే ఇన్ఫ్లుయెన్స్ చేశారు. సో పాస్ట్లో మీ పార్ట్నర్ని ఇన్ఫ్లుయెన్స్ చేశారు కొంచెం నెగిటివ్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు. సో అందువల్లనే మీ పార్ట్నర్ ఎమోషనల్గా మీ నుంచి దూరం అయ్యారు. మీరు ఎంత ప్రేమిస్తున్నా, ఎంత ఇస్తున్నా, ఎమోషన్స్ అన్నిటినీ దూరంగా వదిలేసి తన లైఫ్ మీతో దూరంగా వదిలేసి తను మీతో లైఫ్ లీడ్ చేయాల్సింది. అంటే మీ పార్ట్నర్తో ఉన్న నెగిటివ్ ఫ్రెండ్స్ ఎవరో మీ ఎమోషన్స్తో కనెక్ట్ అవ్వకుండా తనను మార్చారన్నమాట. అంటే మీ పార్ట్నర్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో మీతో కనెక్ట్ అవ్వకుండా చేశారు ఇక్కడ. ఓకేనా? అంటే ఇక్కడ డెఫినెట్గా మీకు మీ పార్ట్నర్కి మధ్య స్టేటస్, ఫైనాన్షియల్, కల్చర్, అప్స్ అండ్ డౌన్స్, క్యాస్ట్ ఇష్యూస్ ఇవన్నీ చాలా ఫేస్ చేయాలి. అంటే నువ్వు చాలా ఎఫర్ట్స్ పెట్టాలి. ఓకేనా? ఇవన్నీ నువ్వు చేయగలవా? లేకపోతే మీరిద్దరూ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి. మీరిద్దరూ ఒకటవ్వాలంటే ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ ఏంటి, ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి అని ఎటువైపు చూసుకున్నా తనకంటే మీరే అప్పులో ఉన్నారు. ఇట్లాంటి భయాలు క్రియేట్ చేశారన్నమాట మీ పార్ట్నర్లో. సో మీ పార్ట్నర్కి నిజంగా చాలా బాగానే క్లాస్ పీకారు, చాలా మైండ్ వాష్ చేశారు వాళ్ళని. వాళ్ళకి ఏదో బాగా తెలిసినట్టు. సరే, ఇంకా చూద్దాం ఎనర్జీస్. అంటే ఇక్కడ ఏంటంటే పాస్ట్లో మీ పర్సన్ సమ్ అదర్ రిలేషన్లో కూడా ఉండి ఉండొచ్చు. అంటే మేబీ మీ పార్ట్నర్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో కూడా ఉండి ఉండొచ్చు. ఇక్కడ థర్డ్ పార్టీ మీన్స్ మీ పార్ట్నర్ ఆల్రెడీ మ్యారీడ్ అయి ఉండవచ్చు. పాస్ట్లో సమ్ అదర్ పర్సన్తో కూడా డేటింగ్ చేసి ఉండొచ్చు. పార్టీస్, ట్రిప్స్, ఫోన్ కన్వర్సేషన్, కమ్యూనికేషన్, కలవడము ఇట్లాంటి పాస్ట్లో జరుగుతూ ఉంది. మీరు తన లైఫ్లో ఉన్నా కూడా సో అలాంటి సిచ్యువేషన్ని మీరు సోషల్ మీడియా ద్వారా ప్రూఫ్ సంపాదించారో లేదా ఇంకా అంటే మీ వాళ్ళు ఎవరైనా ఫొటోస్ తీసి మీకు పంపినప్పుడు మీ పార్ట్నర్ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు అనేది కనబడుతుంది. సో ఇక్కడ ఏంటంటే క్లియర్గా అంటే మీ పార్ట్నర్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో అయితే ఉన్నారు డెఫినెట్గా. ఇంకోటి మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫస్ట్ మనీకే ప్రిఫరెన్స్ ఇచ్చారు, మీకు ఇంపార్టెన్స్ ఇవ్వలేదు అనేది అయితే క్లియర్గా కనబడుతుంది ఇక్కడ డెఫినెట్గా. ఓకేనా? ఇంకా మీ పార్ట్నర్కి నిజంగా ఎట్లా అంటే ఒక ఇమ్మెచ్యూర్డ్ పర్సన్ అని చెప్పొచ్చు. నిజంగా కళ్ళు మూసుకుపోయినాయి. అక్కడ వాళ్ళని చూస్ చేసుకోవాలా లేదా మిమ్మల్ని చూస్ చేసుకోవాలా అర్థం కాని సిచ్యువేషన్లో ఉన్నారనమాట. సో ఇట్లాంటి మీలాంటి ఒక మంచి పర్సన్ని యూనివర్స్ ఇచ్చినందుకు వాళ్ళు మిమ్మల్ని చూస్ చేసుకోవాలి నిజంగా. కానీ వాళ్ళు రాంగ్ పర్సన్ను చూస్ చేసుకున్నారు ఇక్కడ. సో నిజంగా మ్యాడ్ కాకపోతే గోల్డే, రాయే కదా. మీ పార్ట్నరు పిచ్చివాళ్ళు కాకపోతే, మీ పార్ట్నర్ ఇమ్మెచ్యూర్ కాకపోతే చూడండి, ఇద్దరికి ఈక్వల్గా పంచుతున్నారు. వీళ్ళు ఏదో సంఘ సంస్కర్తలు అయినట్టు. అంటే మీ పార్ట్నర్స్ సో తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో మీ పార్ట్నరు కన్ఫ్యూజన్లో ఉంటున్నారు. సంథింగ్ ఈజ్ గోయింగ్ టు రాంగ్. చీట్ చేస్తున్నారు, సమ్ అదర్ పర్సన్తో డేట్ చేస్తున్నారు. మీరు రెడ్ హ్యాండెడ్గా ఇక్కడ పట్టుబడ్డారు అని ఇక్కడ కనిపిస్తుంది డెఫినెట్గా. అది కూడా మీ పార్ట్నర్ ఆలోచిస్తున్నారు. ఓకేనా? మీరు ఈ విషయం తెలిసిన తర్వాత యూనివర్స్కి సరెండర్ అయిపోయారు, బాధపడ్డారు, ఏడ్చారు. యూనివర్స్కి సరెండర్ చేసేసారు. మీ లైఫ్లో మీరు పాజిటివ్గా సెలబ్రేషన్ మోడ్లో ఉంటున్నారు. అంటే మీ లైఫ్లో మీరు ఆల్రెడీ మ్యారీడ్ అయి ఉంటే వాళ్ళతో సెలబ్రేషన్ మూడ్లోకి వెళ్ళిపోయారు. ఎందుకంటే ఏం జరుగుతుందో జరగని మీ పార్ట్నర్ గురించి మీకు తెలిసిన మరుక్షణం కొంతకాలం పెయిన్ అనుభవించారు. తర్వాత యూనివర్స్కి సరెండర్ చేసేసి అంటే మీ లైఫ్లో మీతో ఉన్న వాళ్ళతోటి ఒక ఎంజాయ్ మూడ్లోకి వచ్చారన్నమాట. ఓకేనా? సో ఎంజాయ్ మూడ్లోకి వెళ్ళిపోయారు. మేబీ ఇక్కడ మీ ఫ్యామిలీలో ఇక్కడ ఏదో పెట్ ఎనిమల్స్ ఉన్నట్టు కనబడుతుంది. సో నేను రాశులు కూడా చెప్తాను ఇక్కడ లాస్ట్లో. ఇక్కడ ఏంటంటే ఓవరాల్గా ఒక 2 సినారియోస్ అయితే కనబడుతున్నాయి.
ఒకటి పాస్ట్‌లో మీ పార్ట్నరు చాలా అమాయకుడిలాగా బిహేవ్ చేస్తూ మీతో నిజాయితీగా లేకుండా ఏంటి హిడెన్‌గా సీక్రెట్స్ దాచిపెట్టుకుంటూ, అబద్ధాలు చెప్తూ సో నిజాలు దాచేస్తూ లాయల్‌గా లేకుండా ఉన్నారు. పాస్ట్‌లో ఇంకా థర్డ్ పార్ట్ ఏంటి అంటే ఒక 3D సినిమా చూపిచ్చారని అయితే చెప్పొచ్చు. డెఫినెట్‌గా 3D సినిమా చూపిచ్చారని చెప్పొచ్చు. సో ఇంకా వీళ్ళేంటంటే ఇక్కడ తను మీకు భయపడ్డారనమాట. తను మీ అందానికి, మీ షార్ప్‌నెస్‌కి అండ్ మీ చరిష్మాటిక్ ఎనర్జీకి, మీ తెలివితేటలకు మీ దగ్గర ఏదో మ్యాజిక్ ఉంది. మిమ్మల్ని వదులుకోవడము వీళ్ళకి ఇష్టం లేదసలు జనరల్‌గా. ఎట్లాగైనా సరే మళ్ళీ మీతో లైఫ్‌లో ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి ఆలోచిస్తున్నారు చూడండి. లాస్ట్ కార్డ్ కూడా అదే 7 ఆఫ్ హ్యాండ్స్. మీతో కమ్యూనికేషన్ చేయాలి ఎలాగైనా. కాకపోతే మానసిక ధైర్యం అనేది సరిపోవట్లేదు. మీరు ఒక హైలీ ఇంట్యూటివ్ అండ్ ఇంటెలెక్చువల్ పర్సన్ అని వాళ్ళకి తెలుసు. సో మీ దగ్గర ఏదో ఒక మ్యాజిక్ ఉంది. మీరు చాలా తెలివిగల వ్యక్తి అని వీళ్ళకి తెలుసు. మీతో మాట్లాడాలి, మీతో కమ్యూనికేషన్ చేసేసి ఎలాగైనా సరే మళ్ళీ మీ లైఫ్‌లోకి రావాలని చెప్పేసి వీళ్ళు ఆలోచిస్తున్నారు. చూడండి హెర్మిట్ కార్డ్. ఒంటరిగా బాధపడుతున్నారు. ఏం చేయాలి ఇప్పుడు అని చెప్పేసి. ఓకేనా? సో మళ్ళీ మీతో లైఫ్ లీడ్ చేయాలని చెప్పేసి వాళ్ళు ఆలోచిస్తున్నారనమాట. ఒకటికి మించి ఒకటి ఆలోచనలు చాలా సతమతం అవుతున్నారు. ఓకే. సో నేను రాశులు చెప్తాను. ఇక్కడ రాశులు ఏంటంటే కన్యా రాశి అండ్ వృషభం, కన్య, మకర రాశి అండ్ తులారాశి, కుంభరాశి వాళ్ళు కనిపిస్తున్నారు. సింహరాశి, ధనుస్సు రాశి వాళ్ళు కూడా ఉన్నారు. ఓకేనా? ఓకే. అంటే ఇక్కడ మీ పార్ట్నర్ ఓవరాల్ ఎనర్జీస్ ఇక్కడ ఎలా ఉన్నాయంటే మీరు ఎక్కడ తనను వదిలేసి వెళ్ళిపోతారా అని చెప్పేసి చాలా భయపడుతున్నారు, బాధపడుతున్నారు. మీరు ఎక్కడ ఈ రిలేషన్ నుంచి మూవ్ ఆన్ అయిపోతారని చెప్పేసి ఇక్కడ కనిపిస్తుంది. ఓకేనా? ఓకే. సో మరి ఇవి వచ్చేసి ఎనర్జీస్ ఫ్రెండ్స్. మరి ఎనర్జీస్ ఎవరో మీరే చెక్ చేసుకోండి. అట్లీస్ట్ ఈ ఎనర్జీస్ మీకు ఒక 20 to 30% రిజనేట్ అయినా ఇది మీ రీడింగ్ లాగా తీసుకొని మీరు పర్సనల్ రీడింగ్ అనేది తీసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఆల్ ద బెస్ట్.